అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్కు రిమాండ్ విధించారు. ఈ నెల 23 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. జోగి రాజీవ్తో పాటు సర్వేయర్ రమేష్కు రిమాండ్ విధించారు. ఈ వ్యవహారంలో 9 మందిపై కేసు నమోదైంది. జోగి రాజీవ్ A1గా ఉన్నారు. రాజీవ్ను అరెస్టు చేసి గొల్లపూడి కార్యాలయానికి తరలించిన ఏసీబీ అధికారులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. విజయవాడ జైలుకు తరలించనున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్కు రిమాండ్ విధించారు. ఈ నెల 23 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. జోగి రాజీవ్తో పాటు సర్వేయర్ రమేష్కు రిమాండ్ విధించారు. ఈ వ్యవహారంలో 9 మందిపై కేసు నమోదైంది. అయితే జోగి రాజీవ్ A1గా ఉన్నారు. రాజీవ్ను అరెస్టు చేసి గొల్లపూడి కార్యాలయానికి తరలించారు ఏసీబీ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, రాజేంద్ర, జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ని ఈ ఉదయం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే గొల్లపూడిలోని సిఐడి కార్యాలయానికి తీసుకువచ్చిన తర్వాత దాదాపుగా 7 గంటల పాటు రాజీవ్ తో పాటు సర్వేయర్ రమేష్ ఇద్దరిని కూడా ఏసీబీ అధికారులు కొన్ని కీలక ప్రశ్నలు అలాగే కొన్ని డాక్యుమెంట్స్ చూపించి వాటికి సంబంధించి ఎలా మార్పు జరిగాయి అనేది వారిని అడగడం జరిగింది. అయితే ఏదైతే సర్వే నంబర్ కి సంబంధించి ముందుగా ఒక సర్వే నంబర్ కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత వేరే సర్వే నంబర్ తప్పు పడింది అంటూ మార్చినట్లుగా అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ని చూపించి ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో జోగి రాజీవ్ ను మధ్యాహ్నం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత నుంచి ఈవినింగ్ వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడి నుంచి కోర్టులో సబ్మిట్ చేశారు. అయితే కోర్టులో ఏవైతే ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి ఏదైతే వీళ్ళకి రిమాండ్ విధించారు. ఈ నెల 23 వరకు అటు జోగి రాజీవ్ తో పాటుగా ఇద్దరిని కూడా సర్వేయర్ రమేష్ ఇద్దరికి కూడా ఏసీబీ కోర్టు ఏదైతే రిమాండ్ విధించింది. అయితే ఈ కేసుకి సంబంధించి మిగిలినటువంటి కొంతమంది ఉద్యోగులకు ఇప్పటికే కూడా సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులని ప్రశ్నించేందుకు కూడా ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈమెతో ఏదైతే ఈ కేసుకి సంబంధించి సంబంధం ఉన్న వారందరినీ కూడా ప్రశ్నించే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే పూర్తిగా కోర్టులో ఈ కోర్టు ఆవరణలో ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు రావడంతో కొంత జడ్జి ఏదైతే వీళ్ళందరూ బయటకు వెళ్తే గానీ కేసు టేకప్ చేయనని చెప్పడంతో కొంతసేపు విరామం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు దాదాపుగా ఉదయం అరెస్టు చేసిన తర్వాత కోర్టులో హాజరుపరిచిన తర్వాత కూడా దాదాపుగా వాదనలు కూడా జరిగాయి. అయితే రాజీవ్ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే ఏదైతే ఆధారాలు లేకుండా తప్పుడు కేసులో ఇరికించారని పొన్నవోలు తన వైఖరిని చెప్పినప్పటికీ కూడా కొంత జడ్జికి అలాగే ఏదైతే సిపికి కూడా కొంత వాదనలు అయితే జరిగాయి. పూర్తిగా వాదనలు విన్నటువంటి జడ్జి ఇరువురికి కూడా 23వ తేదీ వరకు రిమాండ్ విధించింది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ కాంతి. సుంకేసుల ఘటనను దాచాల్సిన అవసరం తమకు లేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మేడిగడ్డ సుంకేసుల కొంగడానికి గత ప్రభుత్వ అవినీతే కారణమన్నారు. గత ప్రభుత్వ పాలకులు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో మా ప్రతినిధి గోపాలకృష్ణ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డిప్యూటీ సీఎం బట్టి పర్యటిస్తున్నారు. సార్, సుంకిశాలకు ఈ రోజు బీజేపీ బృందం వెళ్ళింది. కావాలనే ప్రభుత్వం దీన్ని దాచింది ఇన్ని రోజుల నుంచి కాంట్రాక్టర్ కు మేలు చేయడానికి అని ఆరోపణ చేశారు. దీంట్లో ఎవరు ఏమి దాయాల్సిన అవసరం లేదు. ఇస్తే పబ్లిక్ మేము దాయాలనుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజుల్లో మేడిగడ్డ దగ్గర పోతా అంటే సిఎల్పి లీడర్ని మమ్మల్ని బృందాన్ని అరెస్ట్ చేసి లోపల పడేశారు. లేకపోతే శ్రీశైలం దగ్గర పంపులు మునిగిపోతే మేము పోయి చూస్తామంటే మమ్మల్ని అరెస్ట్ చేసి లోపల పంపించారు. ఎవరిని ఏ ప్రాజెక్ట్ దగ్గర పంపించలేదు. రాయాలనుకున్నటువంటి వాళ్ళు అట్లా చేస్తారు. మేము ఎవరు ఏది కావాలంటే స్వతంత్రంగా అక్కడ పోయి చూసి రావచ్చు. దాయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కట్టింది మాయం కాదు, ఎవరు చేసింది మాయం కాదు. నేను దాయాల్సిన అవసరమే ఉంది. అసలు ఓపెన్, ఇట్ ఈస్ ఓపెన్ అండ్ ట్రాన్స్పరెంట్. మేడిగడ్డ కుంగింది, ఇప్పుడు సుంకిశాల కూడా ఇబ్బంది జరిగింది. సార్, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోవచ్చు? పూర్తి అవినీతిమయం అయిపోయింది. సరే, ఒక ఫోటో టెక్నికల్ గా
డిసిషన్స్ లేకుండా అలాంటి మంత్రులు వాళ్ళు ఇష్టానుసారంగా చేసిన నిర్మాణాల వల్ల ఇవన్నీ జరుగుతుంది. ఇది మొత్తంగా సుంకిశాల పైన దాచాల్సినటువంటి అవసరం లేదంటున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అలాగే ఇట్లాంటి నాణ్యత లోపించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగాయి అనేటువంటి అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మిగతా ప్రాజెక్టులకు కూడా విచారణ జరుపుతామని చెప్తున్నారు. ఇక సుంకిశాలపై ప్రభుత్వం డెఫినెట్ గా ముందు విచారణ కూడా జరపబోతుందని చెప్తున్నారు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్ జిల్లా నుంచి. కేంద్ర మాజీ మంత్రి పోసుపాటి అశోక్ గజపతిరాజు బొత్సపై కామెంట్ చేశారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధ్వంసం చూశామన్నారు. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యం పనిచేసేలా ప్రజాప్రతినిధులు నడుచుకోవాలని, గత ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని అశోక్ విమర్శించారు. ధ్వంసాలు చేసి ఇప్పుడు ఏదో మమ్మల్ని ప్రజాస్వామ్యంలో ఉద్ధరిస్తారట, ఎమ్మెల్సీగా వెళ్తారట. మీ డబ్బంతా లూటీ చేసి అక్కడ ఎవరిని బాగు చేయడానికి వెళ్తున్నారో మనం అందరు చూడవలసి ఉంటుందని. ప్రజా ప్రతినిధులకు ఒక ధర్మం ఉంటుంది, పార్టీకి ధర్మం ఉంటుంది. మనం అందరూ మన ధర్మాన్ని పాటిస్తే మనకి స్థానిక సంస్థలో ఈ వైఎస్ఆర్ హస్తం నుంచి మనం బయట పడించాలి. హైకోర్టు నుంచి ఇన్ని జడ్జిమెంట్స్ వ్యతిరేకంగా తెచ్చిన ప్రభుత్వం ఏంటంటే వైఎస్ఆర్ జగన్ గారి ప్రభుత్వం. అలాంటి మనుషుల్ని మనం ఎంత తొందరగా వారి ఇంట్లో ఉంచగలిగితే అంత బాగుపడతారు. మా గేట్ కి తాడు కట్టాలని నేను ఆ గేట్ కి తాడు కట్టమంటంలే. ఏ ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, మంత్రి గారు కానీ వారి గేట్లకి తాళ్ళు కట్టే జరిగేది ఏముండదు. కానీ చట్టరీత్యా వారిపైన యాక్షన్ ఖచ్చితంగా ఉండాలనే నా అభిప్రాయం. శిక్ష వారికి కోర్టు నుంచి రావాలి. మనం ఏదో ఎవరో బాధేయడం కాదు. నవ్వులు పాలు చేశారని విషయము నేను చెప్పక్కర్లేదు. పోర్లే మీకు ఆ జలాసనాలు చూసే స్పీకరు, మంత్రులందరూ వచ్చారు, మీ వాళ్ళందరూ వచ్చారు, నేను కాదని అన్నాం. వార్త ఆగకంటే మమ్మల్ని చంపడానికి ప్రతి వీధిలో ఫ్లెక్స్. తూర్పు తీర ప్రాంతంలో 174 కిలోమీటర్ల మేర మరో కొత్త కారిడార్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ, విశాఖ, భువనేశ్వర్, కోల్కతా రైల్వే కారిడార్కు ప్రత్యామ్నాయంగా మరో కొత్త రైల్వే లైన్ పనులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. బెంగాల్ నుంచి వరంగల్ వరకు ఈ కొత్త కారిడార్ను ఏర్పాటు చేయనున్నారు. జోన్గఢ్, నవరంగ్పూర్, మల్కన్గిరి, పాండురంగపురం, భద్రాచలం మీదుగా రైల్వే లైన్ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ రైల్వే కారిడార్ పనులకు కేంద్ర ప్రభుత్వం 4,109 కోట్ల 18 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఈ కొత్త రైల్వే లైన్ కారిడార్ భద్రాచలం దగ్గర గోదావరి నదిపై వంతె నిర్మాణంతో కలిపి 174 కిలోమీటర్ల పొడవులో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ కారిడార్ 85.5 కిలోమీటర్ల మేర పనులు సాగుతాయి. కారిడార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త రైల్వే కారిడార్ ప్రతిపాదనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న రైల్వే కారిడార్ ఇటు విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం ఏదైతే లైన్కు ఉందో దీనికి ప్రత్యామ్నాయంగా ఇటు వరంగల్ నుంచి బెంగాల్ వరకు ఒక ప్రత్యేకమైన కారిడార్ను ప్రతిపాదించింది. ఈ కారిడార్ 174 కిలోమీటర్ల మేర సాగనుంది. అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్కి 85 కిలోమీటర్ల మేర ఇటు భద్రాచలం మీదుగా కూడా సాగనుంది. భద్రాచలం గోదావరి దగ్గర ఒక రైల్వే వంతెన నిర్మాణంతో ఇది 174 కిలోమీటర్ల మేర ఈ రైల్వే ప్రాజెక్ట్ సాగనుంది. విజయవాడ, రాజమండ్రి, విశాఖ, కోల్కతా లైన్లలో తీవ్ర రద్దీ నెలకొన్న నేపథ్యంలో గూడ్స్ మరియు ప్యాసింజర్ రైళ్ల రద్దీ పెరగడంతో రాజమండ్రి రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రాజమండ్రి రైల్వే స్టేషన్లో పరిమితికి మించి రాకపోకలు సాగడంతో ప్యాసింజర్ రైళ్లు, ఎక్స్ప్రెస్ రైళ్లు స్టేషన్లోని ప్లాట్ఫామ్లకు చేరుకోవాలంటే సిగ్నల్ క్లియరెన్స్ కోసం 40 నిమిషాల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ కొత్త కారిడార్ అందుబాటులోకి వస్తే పలు గూడ్స్ రైళ్లను మళ్లిస్తారు. తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఒడిశాలోని పలు ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగడానికి ఈ కొత్త రైల్వే కారిడార్ దోహదం చేస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో పలు బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు సరఫరా చేయడానికి ఈ కారిడార్ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఉన్న విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, కోల్కతా రైల్వే లైన్లతో చూస్తే ఈ కొత్త రైల్వే కారిడార్ వల్ల సుమారు 500 నుంచి 700 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. 100 రైళ్ల రాకపోకలకు అనుగుణంగా
ఈ రైల్వే స్టేషన్లో రోజుకు సుమారు 160 ట్రైన్లు రాకపోకలు సాగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాజమండ్రి అయితే 110 ట్రైన్స్ దాకా రన్ చేయొచ్చు. అట్ ప్రజెంట్ మనం 160 ట్రైన్స్ రన్ చేస్తున్నాం. అందులో ఒక 96 ట్రైన్స్ దాకా ఎక్స్ప్రెస్ ట్రైన్లు, ప్యాసింజర్ ట్రైన్లు అయితే మిగిలిన ఒక 65 ట్రైన్స్ దాకా గూడ్స్ ట్రైన్స్ రన్ అవుతున్నాయి. దానివల్ల ఏంటంటే రాజమండ్రి స్టేషన్ మీద ఒత్తిడి పెరుగుతుంది. దీన్ని తగ్గించడానికని కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలన్నీ తీసుకొస్తుంది. అందులో ప్రస్తుతం అయితే ఆటోమేటిక్ సెక్షన్ అని స్టార్ట్ చేస్తున్నారు మొత్తం అంతా విజయవాడ డివిజన్ అంతాను. అందులో ఒక 2 monthsలో మనకి రాజమండ్రి కూడా ఆటోమేటిక్ సెక్షన్ అయిపోతుంది. కొత్తగా ఇంకా ఏమైనా సపరేట్ గూడ్స్ క్యారిడార్ అంటూ వస్తే కనుక ఇంకా దీని మీద ఒత్తిడి తగ్గించవచ్చు. విజయవాడ, రాజమండ్రి, విశాఖ లైన్లకు ఈ క్యారిడార్ నిర్మాణంలో గూడ్స్ రైలు రాకపోకలు తగ్గి రాజమండ్రి రైల్వే స్టేషన్ కు ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుతం రద్దీ వల్ల కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కానీ 4 o'clockకి ఉండవలసిన ట్రైను ఇంకా 8 o'clock వరకు లేట్ అయింది. దీనికి ప్రధాన కారణం చాలా రైళ్లు రద్దీగా ఉండడం వల్ల ఈ లేట్ అవుతున్నది. అందుకని రేపు కాలేజ్కి వెళ్ళాలన్నా సరే నాకు డ్యూటీకి కూడా అవాంతరం జరుగుతుంది. కానీ ఇదే ఒక సిచ్యువేషన్లో కేంద్ర ప్రభుత్వం 2 రోజుల క్రితం కొత్త కారిడార్, తూర్పు కారిడార్ అనేది ప్రతిపాదించడం, తీర ప్రాంతాల్లో తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు రాకపోకలకు అంతరాయం కలగకుండా ఈ కొత్త రైల్వే కారిడార్ వల్ల రైళ్లను మళ్లించే అవకాశం ఉంది. ఈ కారిడార్ అందుబాటులోకి రావడంతో రైల్వే ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. తీసుకురావడం వల్ల రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం వెళ్ళే ట్రైన్స్ ఎలా అయితే అలా గూడ్స్ ట్రైన్స్ ఇవన్నీ ఉంటాయో ఈ ప్రాజెక్ట్ తొందరగా పూర్తవడం వల్ల కొన్ని అటువైపుకి మళ్లిస్తే టైంకి రీచ్ అయ్యి ఆ ట్రైన్స్ మేము టైంకి ఎక్కి మా డ్యూటీస్ మేము త్వరగా చేసుకోగలం. ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం వల్ల ఎంత బెనిఫిట్ అండి మాకు. దీన్ని తొందరగా పూర్తి చేస్తే ఇంకా ఎంత సౌకర్యంగా ఉంటుంది. మేము ఎంత సంతోషిస్తున్నాం ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం వల్ల. మేము ఈ కేంద్ర ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నిత్యావసర వస్తువులు, ఇతరత్ర వస్తువులు గూడ్స్ రైళ్ల ద్వారా రవాణా చేయడంలో ట్రాన్స్పోర్ట్ ఖర్చులను తగ్గుతాయి. వస్తువుల ధరలను నియంత్రించడానికి ఎంతగానో దోహదపడతాయి. తూర్పు రైల్వే క్యాడర్ వల్ల మా రాజమండ్రికి చాలా బెనిఫిట్లు ఉన్నాయండి. దీనివల్ల ఏంటంటే రాజమండ్రికి వచ్చే గూడ్స్ ట్రైన్లు రాకపోకలకు తగ్గి ఈ ఎక్స్ప్రెస్లో, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు మాకు అనుకూలంగా సౌకర్యంగా ఒక సుఖవంతమైన ప్రయాణం జరుగుతుంది. ఈ గూడ్స్ ట్రైన్లు రావడం వల్ల మాకు ట్రైన్లు లేట్ అవ్వడం, దీనివల్ల ట్రైన్ ఇబ్బంది పడడం, మాకు ఇంకా అటువంటి అసౌకర్యం రాకుండా సౌకర్యంగా మాకు ఉంటుందని మేము అనుకుంటున్నాం. అంతేకాకుండా ఈ గూడ్స్ ట్రైన్లు రావడం ఈ ఇబ్బంది మాకు కొద్దిగా ఎక్కువగా ఉండేది. ఈ ప్రాజెక్ట్ పూర్తవుతే కనుక ఈ ఇబ్బంది ఉండదు మాకు. తూర్పు తీర ప్రాంతంలో మరో కొత్త కారిడార్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే వెంటనే పనులు ప్రారంభించాలని కోరుతున్నారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయాలని కోరుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో వందలాది బొగ్గు విద్యుత్ కేంద్రాలకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్ ద్వారానే దానికి బొగ్గు సరఫరా అవుతుంది. రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం ఏదైతే లైన్ ఉందో ఆ మార్గం ద్వారానే సుమారు రోజుకి వందలాది ట్రైన్లు ఇటు దక్షిణాది రాష్ట్రానికి వెళ్తూ ఉంటాయి. అయితే ఈ నూతన రైల్వే కారిడార్ ప్రతిపాదన గనక పూర్తయితే ఈ గూడ్స్ ట్రైన్లు అటు నుంచి మళ్లించడం ద్వారా సుమారు 500 నుంచి 700 కిలోమీటర్ల దూరాన్ని తగ్గించి ఇటు ధరలను నియంత్రించి ప్రజలకు, సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువుల్ని అందుబాటులో ఉంచే విధంగా కూడా ఇటు ప్రజలకు అందుబాటులో ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, HMTV, రాజమండ్రి. దేశవ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీ మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో 7 రాష్ట్రాలకు లబ్ధి చేకూరేలా 8 నూతన రైల్వే ప్రాజెక్టులకు ఎన్డీఏ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అందులో భాగంగా ఉత్తరాంధ్రలో విజయనగరం నుంచి పలాస వరకు 142 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి సర్వేకు DPRకు ఆమోదముద్ర పడింది. అయితే దీంతో ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా రాష్ట్రంలోని పర్లాకిమిడి జిల్లాకు లబ్ధి చేకూరడంతో ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విజయనగరం జిల్లాకైతే తీపి కబురు అయితే అందించింది. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక విజయనగరం జంక్షన్ నుండి రాజాం, పాలకొండను కలుపుతూ పలాస వరకు దాదాపుగా 142 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్కు నిర్మాణ సర్వే అయితే
సంబంధించి డిపిఆర్ అయితే ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర జిల్లాతో పాటు ఒడిశా రాష్ట్రం సంబంధించి పర్లాకిమిడి జిల్లాను కలుపుతూ పలాస మీదుగా ఈ నిర్మాణ సర్వేకు చేపట్టనుంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి సౌకర్యం లభిస్తుంది, ఈ వ్యాపార పరంగా ఈ ప్రాంత ప్రజల ప్రయాణ పరంగా ప్రజలకు ఎటువంటి మేలు జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. విజయనగరం నుంచి రాజా మీదుగా పలాసాన్ని కలుపుతూ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్ ను ఆమోదించింది కేంద్ర ప్రభుత్వం. విజయనగరం నుంచి రాజాం, పాలకొండ, కుత్తూరు, పర్లాకిమిడి, మిలియాపుట్ట మీదుగా పలాసాకు 142 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ రైల్వే లైన్ తో ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లోని పాటు ఒడిశాలోని 1 జిల్లాకు ప్రయోజనం చేకూరనుంది. ప్రజా రవాణాతో పాటు పారిశ్రామిక అభివృద్ధి, గిరిజన ఉత్పత్తులు రవాణా, మార్కెటింగ్ కు మరింత అనుకూలత ఏర్పడనుంది. పర్యాటకంగానూ మరింత అభివృద్ధికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు రాజాం, పాలకొండ ప్రాంత వాసులకు రైల్వే రవాణా అంటేనే గగనంగా మారింది. ఇటు చీపురుపల్లి, అటు శ్రీకాకుళం రోడ్డు వెళ్లే రైళ్లను ఎక్కాల్సి వచ్చేది. సుదూర ప్రాంతాలు వెళ్లాల్సిన తాము ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నామని, చీపురుపల్లిలో రైల్వే వంతెన నిర్మాణ పనుల నేపథ్యంలో రాకపోకలు సైతం నిలిచిపోయి అంటున్నారు. దీంతో తాము ఆపసోహపాలు పడుతున్నామని రాజాం, పాలకొండ నియోజకవర్గాల ప్రజలు అంటున్నారు. రైల్వే అనగానే విశాఖపట్నం తీసుకుంటే ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున కనెక్టివిటీ ఉంది అప్ టు భువనేశ్వర్ వరకు. ఒకవైపు ఇది బ్రిటిష్ కాలం నాటి రైల్వే మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొత్తగా 142 నుంచి 145 కిలోమీటర్లు పరిధి మేరకు రాజాం, పాలకొండ మీదుగా ఈ వ్యవసాయ క్షేత్రాలు అనుసంధానిస్తూ శ్రీకాకుళం మీదుగా ఒక కనెక్టివిటీని పెట్టే ప్రయత్నం కోసం చెప్పి శ్రీకారం చుట్టారు. ఇది చాలా గొప్పది. దీనివల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో క్యారీ కూడా పెడుతున్నాం. అంటే ఏ రకమైనటువంటి గూడ్స్ని కూడా ఇతర దేశాలకు పంపించడం కోసం అని చెప్పి కొత్తగా ఒక పెడుతున్నాం. ఇది ఉదాహరణకి అపరాలు కావచ్చు, లేకపోతే వ్యవసాయ పనిముట్లు కావచ్చు, వ్యవసాయ పంటలు కావచ్చు, ఇవన్నీ కూడా క్యారీ పంపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కొత్త లైన్ వేయటం వల్ల అనేక రకాల సౌకర్యాలు ఉన్నాయి. అంటే విజయనగరం జిల్లా నుంచి కోరాపుట్టుకు వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే రాయగడ లైన్లో కానీ, లేకపోతే పార్వతీపురం లైన్లో కానీ, ఇటు సాలూరు నుంచి కానీ ఎంతైతే విస్తీర్ణం ఉంటుందో అంతే విస్తీర్ణం ఇటు రాజాం మీదుగా శ్రీకాకుళం జిల్లా కనెక్టివిటీకి ఉంటుంది. ఇది అవసరం. ఈ అవసరాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద నిడివిలో, అంటే 142 కిలోమీటర్ల నిడివి గల 3వ రైల్వే లైన్, అతిపెద్ద రైల్వే లైన్కి శ్రీకారం చుట్టడం గొప్ప అంశం. రాజాం పట్టణానికి రైల్వే లైన్ విస్తరించాలన్నది దశాబ్దాల కళ. అదుగో ఇదిగో అంటూ కాలయాపన తప్ప ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నప్పుడు రాజాం పట్టణం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధించింది. ఆ సమయంలో పొందూరు నుంచి రాజాం మీదుగా బొబ్బిలికి ప్రత్యేక రైల్వే లైన్ నిర్మించాలని ప్లాన్. కానీ ప్రతి రైల్వే బడ్జెట్లో సర్వేకు సంబంధించి డిపిఆర్ కు ఆమోదం తెలుపుతారని ఆశించడం భంగపడడం పరిపాటిగా మారింది. రాజంలో గతంలో దాదాపు 20 పరిశ్రమలు ఉండేవి. జూట్, సిమెంట్, ప్లాస్టిక్, సింథటిక్, విద్యుత్ వైర్లు, పైపుల పరిశ్రమలు ఏర్పాటు చేశారు. అయితే సరైన రవాణా సౌకర్యం లేకపోవడం, లారీలో ముడి సరుకు తెప్పిస్తుండటంతో కంపెనీలకు భారంగా మారడంతో కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. ఒకవేళ రైలు మార్గం ఉంటే ముడి సరుకులు దిగుమతితో పాటు ఉత్పత్తులు ఎగుమతి పెరిగే అవకాశం ఉంటుంది. తాము పండించిన పంటలను రవాణా చేసి అధిక ధరలకు విక్రయించే అవకాశం ఉంటుందంటున్నారు. పాలకొండకు రైల్వే లైన్ అనేది చాలా అవసరమై ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులు కానీ, మరి ఏ గిరిజన ప్రాంతం దగ్గరగా ఉండడం వల్ల గిరిజన ఉత్పత్తులు కానీ, మరి దేశవ్యాప్తంగా దేశం నలుమూలలు ఇక్కడ రైతులు అమ్ముకోవాలంటే ఈ రైల్వే లైన్ ఎంతో అవసరము. ఏదైనా పాలకొండ గత కొన్నేళ్లుగా, అంటే గంజాం నుంచి తిరిగి రాజుల నుంచి గంజాం జిల్లా వరకు ఉండిపోయి ఇలాగే ఉన్న పాలకొండకు పరిశ్రమలు రావాలన్నా, మరి ఏది రావాలన్నా, తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పన కావాలన్నా తక్షణమే రైల్వే లైన్ అనేది, రైల్వే రవాణా అనేది చాలా అవసరము. రైతులు తమ ధాన్యాన్ని కానీ ఇతర పంటలను కానీ దేశవ్యాప్తంగా అమ్ముకొని లాభాలు పొందే అవకాశం ఉంటుంది.
అయితే తాజాగా రైల్వే మంత్రిత్వ శాఖ విజయనగరం నుంచి పలాస వరకు 3వ నూతన రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన DPR కు ఆమోదం పొందడంతో గిరిజన అభివృద్ధికి సైతం కొత్త రైల్వే లైన్ ఎంతో దోహదపడుతుందని పాల్కొండ నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాలు ఉండడంతో అటవీ ఉత్పత్తుల సేకరణతో పాటు గిరిజనులు పోడు వ్యవసాయం, జీడి, మామిడి, పైనాపిల్తో పాటు చిరుధాన్యాలు సాగు చేస్తుంటారు. గిరిజన సహకార సంస్థ వీటిని కొనుగోలు చేస్తుంటుంది. అయితే రవాణా సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్నారు గిరిజనులు. ఈ రైల్వే లైన్తో ఆ ఇబ్బందులు తొలగిపోతాయని తెలుపుతున్నారు. రాజాంకి రైల్వే లైన్ వస్తుందని ఎంతో సంతోషంగా ఉన్నాము. ఈరోజు రాజాం ప్రజలందరూ కూడా, ఈ చుట్టుపక్కల అందరూ కూడా రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఇటు నుంచి ఆమదాల వలస లేదా చిబిరిబిల్లి లేకపోతే విజయనగరం వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు అందరూ కూడా ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈ రైల్వే లైన్ ఇస్తే అందరం కూడా ఈ యొక్క రాజాం అనేది అభివృద్ధి చెందుతుంది. చుట్టుపక్కల విలేజ్లన్నీ కూడా అనుసంధానంగా ఉన్నాయి. ఇక్కడ అటు సీతంపేట ప్రాంతంతో పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. సుందర దృశ్యాలు కనిపిస్తాయి. కానీ ఇక్కడకు చేరుకునేందుకు సరైన రవాణా సౌకర్యం లేదు. కేవలం ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త రైల్వే లైన్ నిర్మాణం జరిగితే ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయి. ఈ ప్రాంతంలో రైతులు అధికంగా ఉండడంతో ఇక్కడ పండించిన వాణిజ్య పంటలకు ఇతర ప్రాంతాల్లో అమ్ముకునేందుకు వీలుగా ఉండేందుకు రైల్వే లైన్ ఎంతో ఉపయోగపడుతుంది. మరోవైపు గిరిజన ప్రాంతం కావడం గిరిజనులు పండించే పోడు వ్యవసాయ ఉత్పత్తులు, చిరుధాన్యాల ఉత్పత్తులను ఎగుమతి చేసుకునే వీలుంటుందని ఆ ప్రాంత వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే లైన్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామాలు చాలా మట్టుకు వ్యాపారం చేసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నాం. గ్రామాలు ఎక్కువ ఉండడం వల్ల బిజినెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రైల్వే రావడం వల్ల ఇంకా ఎక్కువగా బిజినెస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే విజయనగరం, శ్రీపల్లి, బరంపురం మనకి లైన్ వైజ్ రావడం వల్ల ఇల్లు రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంతకుముందు హైవే లైన్ ఉంటే ఇంకా ఫ్రీగా ఉంటుంది. మనకి రైల్వే లేదు కాబట్టి రైల్వే రావడం చాలా సంతోషదాయకంగా ఉంది. అయితే ఈ అంశాన్ని ఎంపీ కలిసిట్ అప్పలనాయుడు మరోసారి పార్లమెంట్లో ప్రస్తావించారు. గతంలో నిర్వహించిన సర్వే ఆధారంగా రైలు మార్గం మంజూరైతే అటు ఒడిశా, ఇటు ఆంధ్రవాసుల ప్రయాణ కష్టాలు తీరనున్నాయని ఆయన తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే సర్వే నిర్వహించి నూతన రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని ఆయన కోరుకున్నారు. ఈ 5 yearsలో మంచి ప్రాజెక్టులు తీసుకురావాలి, ఒక స్టడీ చేసి ప్లాన్ చేస్తాం. ఫస్ట్గా మాట్లాడేది రైల్వే సంస్థల మీద. ప్రధానంగా ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలు, మన ఎవరైతే ఉన్నారో వారికి అందరికి కూడా, గ్రామీణ ప్రాంత రైతులతో పాటు గిరిజనులకు కూడా రైల్వే లైన్ తీసుకురావాలని ఒక ఆలోచన. ఇప్పుడు గత 25 ఏళ్ళుగా ఉన్న రైల్వే లైను చివరిబిల్లి నుంచి రాజాం, పాలకొండ అండ్ కొత్తూరు, పర్లాకిమిడి, మిలేపుట్టి వయా సాపర్ నుంచి పలాస వెళ్ళే రైల్వే స్టేషన్ కలపడానికి ఒక ప్రయత్నం ఉంది. దాన్ని స్టడీ చేసాం. దానికోసం మాట్లాడిన వెంటనే రైల్వే మంత్రి గారు స్పందించి దానికి DPR తయారు చేయమని ఒక ప్రపోజల్ పంపించారు. అది ఆనందం కలుగుతుంది. ఖచ్చితంగా 5 yearsలో అది కంటిన్యూ చేయాలనేది ఒక కోరిక, అది జరగాలనేది ప్రధానమైన కోరిక. మనకి రైల్వే లైన్ వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతుంది. హైవే లైన్స్ రావాలి, రైల్వే లైన్స్ రావాలి. దాంతో మనకి అంతర్రాష్ట్ర ప్రయాణికులు కలయికలు కానీ, లేకపోతే రైతులు పండించిన పంట కానీ, అదే సమయంలో గిరిజనులు పండించిన పంట కానీ ఉత్పత్తులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొత్త రైల్వే లైన్ ఏర్పాటుపై జిల్లా వాసుల ఆశలు చిగురిస్తున్నాయి. విజయనగరం ఎంపీ కలిసిట్ అప్పలనాయుడు ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశంలో కొత్త రైల్వే లైన్ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించడంతో మళ్లీ ఇది చర్చనీయాంశంగా మారింది. అయితే 2010లో దీనిపై కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహించింది. 142 కిలోమీటర్ల మేర రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని భావించింది. మధ్యలో వంశధార, నాగవల్లి నదుల వద్ద కొండ మార్గం మీదుగా గడ్డలు, వాగుల్లో పలుచోట్ల భారీ బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉంది. దీంతో సర్వే అనంతరం రైల్వే శాఖ పునరాలోచనలో పడింది. దీంతో ఈ రైల్వే మార్గం కార్యరూపం దాల్చలేదు.
వెనుకబడిన జిల్లాలుగా చెప్పుకుంటున్న ఈ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా ఉంటారు. అయితే వాళ్ళు పండించుకునే పంటలు అలాగే వాణిజ్య పంటలు ఇతర ప్రాంతాలకు తరలించి వీళ్ళకి ఎగుమతులు దిగుమతులు చేసుకునే అవకాశం అయితే ఉండడంతో ఈ ప్రాంత వాసులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ప్రాంతాలన్నీ పర్యాటకంగా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి అలాగే ఈ కొత్త రైల్వే లైన్ ఆమోదించిందో ఈ పనులను తక్షణమే నిర్మాణ పనులు సర్వే పనులు చేసి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఈ ప్రాంత వాసులు అయితే కోరుతున్నారు. మొత్తం మీద 142 కిలోమీటర్ల మేర రైల్వే నిర్మాణం జరిగితే పూర్తి స్థాయిలో ఈ ప్రాంత వాసులు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వీడియో జర్నలిస్ట్ ఉమామేశ్వరతో శ్రీధర్, HMTV విజయనగరం. కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు విజయనగరం నుంచి రాజా మీదుగా పలాసకు రైల్వేల నిర్మాణానికి సంబంధించిన సర్వే కోసం ఇప్పటికే DPRలకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో దశాబ్దాల కాల నెరవేరబోతుందని నిజమనిపిస్తుంది. అయితే మైదాన గిరిజన కొండ ప్రాంతాలను కలుపుతూ ఈ రైల్వే లైన్తో కొత్త ప్రాంతం ఆ కొండ ప్రాంతాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ లోటుపాట్లను గుర్తించి రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. 2.5 దశాబ్దాల కల కొత్తగా రైల్వే లైన్ ప్రతిపాదనలో ఇప్పటికే పంపించమని రైల్వే ఉన్నతాధికారులకి రైల్వే మంత్రిత్వ శాఖ ఇప్పటికే వాళ్ళకి తెలిపారని మాత్రం తెలుస్తుంది. ఈ DPR సిద్ధం చేయడానికి రైల్వే ఉన్నతాధికారులు ఆ ప్రాంతాలను పర్యటించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అసలు ఈ కొత్తగా ఉండే ఈ రైల్వే లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, అక్కడ స్థానిక పరిస్థితులు ఏమిటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, గతంలోని శ్రీకాకుళం నగరం నుండి వెళ్ళే ఈ లైన్ని వేరే రూట్కు మార్చడం పట్ల నగరవాసులు ఏమనుకుంటున్నారన్న అంశాన్ని ఒకసారి క్షేత్రస్థాయిలో ఆ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారో పూర్తి సమాచారం తెలుసుకుందాం. ప్రముఖ పారిశ్రామికవాడిగా పేరుగాంచిన రాజాం పట్టణంలో 142 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం జరగనుంది. విజయనగరం నుంచి రాజాం, పాలకొండ, కొత్తూరు, పర్లాకిమిడి, పాతపట్నంలో కొంత భాగం, మిలియాపుట్ట మీదుగా పలాస ప్రధాన రైల్వే లైన్కు కలుపుతూ సర్వే సంబంధించి DPR ఆమోదం పొందడంతో ఉత్తరాంధ్ర 3 జిల్లాలతో పాటు ఒడిశా సరిహద్దు ప్రాంతం వాసులకు ప్రయోజనం చేకూరుతుంది. వాణిజ్యం బాగా పెరుగుతుంది. పర్యాటక రంగం అభివృద్ధికి సీతంపేట అటవీ ప్రాంతం పర్యాటక ప్రదేశాలకు నెలవుగా ఉంటుంది. ఇక్కడ సుందర దృశ్యాలను చూడడానికి సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో కేవలం RTC బస్సులపైనే ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రైల్వే లైన్ నిర్మాణం తెర మీదకు రావడంతో ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల పర్యాటకులకు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది. లోక్సభలో విజయనగరం ఎంపీ కలిసిట్టి అప్పలనాయుడు ఇదే అంశంపై ముందస్తు లేఖ రాస్తూ పార్లమెంట్లో 0 అవర్లో ప్రస్తావించారు. 2.5 దశాబ్దాల క్రితం నుంచి ప్రతిపాదనలకే పరిమితమవుతున్న రైల్వే లైన్ ఏర్పాటు విషయంలో చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇండియా డిఫరెంట్ ప్రభుత్వంలో అప్పటి కేంద్రం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దివంగత నేత కింజరపు ఎర్రంనాయుడు రాజంకు రైల్వే లైన్ ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామని అప్పటి రైల్వే మంత్రితో లోక్సభలో ప్రకటింపజేశారు. అయితే అప్పటి బొబ్బిలి, పార్వతీపురం ఎంపీలు ఇదే అంశాన్ని ప్రస్తావించగా దివంగత కేంద్ర మంత్రి వీరికి మద్దతుగా నిలిచి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ చెల్ల చేయగలిగారు. ఆగమేఘాలపై సర్వే నిర్వహించారు. అయినప్పటికీ ఇది కాగితాలకి పరిమితమైంది. నేను కొత్తగా ప్రారంభించడానికి ప్రతిపాదనలు ఇప్పటికే రైల్వే శాఖకి విజయనగరం ఎంపీ కలిసిట్టి అప్పలనాయుడు గారు ప్రతిపాదన పంపించారని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రైల్వే లైన్ శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్ కాకన్నా రాజా నుండి చీపురుపల్లి, రాజాము, పాలకొండ, అలాగే సీతంపేట, మిలియాపుట్టి, తర్వాత ఆ విధంగా పలాస కలపడానికి ప్రతిపాదన పంపించారని మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం వాసులు కొంతమంది మన దగ్గర ఉన్నారు. ఈ లైన్పై వాళ్ళు ఏమనుకుంటున్నారు, దాన్ని ఇంకా పొడిగించాలా లేకపోతే ఇతరత్ర లైన్కి పంపించాలన్న అంశాన్ని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నించారు. రైల్వే లైను మన శ్రీకాకుళం జిల్లాకి రావడం విజయనగరం జిల్లా ఎంపీ గారు కలిసిట్టి అప్పలనాయుడు గారి ప్రపోజల్ చాలా మంచిది, అవసరం కూడా. కానీ మన శ్రీకాకుళం పట్టణాన్ని కలపకపోవడం ఈ శ్రీకాకుళం జిల్లా ఇంకా వెనకబడి కారణం, అభివృద్ధి జరగకపోవడానికి రైల్వే లైన్ లేకపోవడం కూడా ఒక కారణమే. అలాంటి శ్రీకాకుళం పట్టణానికి ఈ రైల్వే లైన్ కలిపితే ఈ శ్రీకాకుళం పట్టణం చాలా అభివృద్ధి చెందుతుంది. ఇది వాస్తవం. అందుకు కలిసిట్టి అప్పలనాయుడు గారికి ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మన శ్రీకాకుళం టౌన్ను కూడా కలిపి రైల్వే లైను ఆమదాలవలస రోడ్డు నుంచి శ్రీకాకుళం టౌన్ మీదుగా వెళ్ళేటట్టు చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ చెప్పండి, గతంలో కూడా చాలా మంది ఈ రైల్వే లైన్ కోసం ఒకసారి కనితి విశ్వనాథం గారు కూడా ఎంపీగా ఉండేటప్పుడు కలిగిపట్నం నుంచి లైన్ అన్నారు. దీనిపై ఇప్పుడేంచి ఈ DPRలు ఇలాగ పంపిస్తున్నారు. దీనిపై మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు విషయం ఏంటంటే చాలా రోజుల కిందట ఇదే రైల్వే లైన్ మీద
కలింగపట్నం నుంచి బీచ్ రోడ్లో నుంచి వైజాగ్ వరకు వేసి ఆ వైజాగ్లో కలుపుదామని అనుకున్నారు, కానీ అది సాధ్యం పడలేదు. కారణం ఏమిటో మనకు తెలియదు. అప్పుడు చాలామంది ఎంపీలు ఇది చేశారు. తర్వాత ఇప్పుడు దూసు నుండి ఇలాగా కింతలి కనిమెట్ట పక్క నుంచి మళ్ళీ తీసుకొని ఆ లైన్ కలుపుదామని చాలా ప్రపోజల్స్ వచ్చాయి, కానీ ఆ ప్రపోజల్ ఏవి కూడా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మళ్ళీ కలిసేటి అప్పలనాయుడు గారు ఎంపీ అయిన తర్వాత అది మనకి ఏటవతల నుంచే ఆయన ఇది నియోజకవర్గం స్టార్ట్ అవుతుంది. శ్రీకాకుళం కూడా కలిపితే బాగుంటుందని మనందరం కోరుకోవాలి. ఎందుకంటే శ్రీకాకుళం ఆర్థికంగా వెనకబడిపోయింది ఈ ఒక్క రైల్వే లైన్ లేకపోవడం వల్లనే. మిగతా అన్ని వనరులు ఉన్నప్పటికి కూడాను రైల్వే లైన్ లేకపోవడం చాలా మనకి లోటే. అది ఆమ్నాబుల్స్ ఎక్కి రావడం అంటే అది 15 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. అట్లా కాకుండాను మనకు ఊర్లోనే అనుసంధానం అయి ఉంటే అది చాలా మంచిదని నా అభిప్రాయం. విన్నారు కదా, ఎందుకంటే డిపిఆర్ పంపించడం మంచిదే, కానీ శ్రీకాకుళం నగరాన్ని కూడా కలిపితే బాగుంటుంది. ఎందుకంటే ఎంతోమంది ఎంపీలు దీనిపై గతంలో కూడా ప్రతిపాదనలు పంపించారు. ఈసారి ప్రతిపాదనలు మాత్రం పెర్ఫెక్ట్గా జరుగుతూ నగరాన్ని మాత్రం కలిపితే బాగుంటుందని అంటున్నారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న పాలకొండ మన్యంలో ఉన్న వాళ్ళని కూడా ఒకసారి అడిగి వాళ్ళ అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.